హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. ఈ రోజు మనం 2 వెరైటీస్ చూద్దాము, పట్టు అండ్ డిజైనర్ శారీస్. ఫస్ట్ ఏ వెరైటీ చూద్దాం? ఫస్ట్ వచ్చేసి కంచి పట్టు బ్రైడల్ కలెక్షన్. కంచి పట్టులో బ్రైడల్ కలెక్షన్. శారీ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. పళ్ళు పాట అంతా కూడా టోటల్ గా మనకి ఆరెంజ్ కలర్ ఇచ్చారు. ఇక్కడ బోర్డర్ కూడా మనం చూస్తున్నట్లయితే మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు. హిల్ టైప్ లో మనకి పికాక్స్ అంతా కూడా ఆరెంజ్ కలర్ లోనే ఒక టర్నింగ్ పొజిషన్ లో ఉన్న పికాక్స్ ని తీసుకున్నారనమాట. ఇక్కడ వచ్చేసి ఒక ట్రయాంగిల్ షేప్ లో మనకి 2 సైడ్స్ బోర్డర్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మనకి జిగ్జాగ్ ఇక్కడ బాక్సెస్ టైప్ లో వచ్చేటట్లు మనకి తీసుకున్నారు. అంటే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఎక్కడ కూడా ఫ్లవర్స్ అనేవి యూజ్ చేయలేదన్నమాట. టోటల్ గా జిగ్జాగ్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి చాలా డిఫరెంట్ అండి. మనం పళ్ళులో ఏదైతే చూసామో అదే డిజైన్, అక్కడ ఆరెంజ్ కలర్, ఇక్కడ పైపింగ్ మనకి ఆరెంజ్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా స్కర్ట్ బోర్డర్ లాగా మనకి ఒక పికాక్ మనకి టర్నింగ్ పొజిషన్ లో పింక్ కలర్ తీసుకున్నారు. మిగిలిన పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీతోనే మనకి డిజైన్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే ఇచ్చారనమాట. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా కంటిన్యూ అవుతుంది. అంటే మనకి ఈ బోర్డర్ అంతా కూడా శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. కింద సైడ్ ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇదే బోర్డర్ ఉంటుంది అనమాట. మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే ఇది పింక్ కలర్ మీద మనకి ఒక డ్రాప్ డిజైన్ లుక్ వచ్చేటట్లు, అంటే ఆ డ్రాప్ డిజైన్ లోపల కూడా మనకి మ్యాంగోస్ క్రీపర్స్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. అంటే దగ్గరగా మనకి హెవీగా ఉండేటట్లు టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, దీనికి బ్లౌజ్ ఆరెంజ్ కలర్, పళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి చిన్న బుటీస్ ఇచ్చారండి. ఒకటి సెల్ఫ్, ఒకటి కాంట్రాస్ట్ అవుట్ లైన్ లుక్, ప్లస్ హ్యాండ్స్ కూడా మనకి డిజైనర్ గా ఇచ్చారండి. పికాక్స్ ఇచ్చారు, 2 పికాక్స్ మనకి ఆరెంజ్ కలర్ లో. దానిపైన మనం వర్క్ చేయించుకున్నట్లయితే ఇంకా చాలా బాగుంటుంది. 2 సైడ్స్ కూడా మనం బ్యాక్ నెక్ అలాగే హ్యాండ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 9000 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 9000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ కళాక్షేత్ర పట్టు వస్తుంది అనమాట. కళాక్షేత్ర పట్టు కాంట్రాస్ట్ పళ్ళు. మనకి పళ్ళు పాట అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అది కూడా మనకి కడీ బోర్డర్ అనేది కూడా బిగ్ సైజ్ లో తీసుకున్నారనమాట. ఇక్కడ మ్యాంగో డిజైన్ ఇచ్చారు. టోటల్ గా మనకి ఇక్కడ కొంచెం బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ లీఫ్, గోల్డ్ కలర్ జరీ లీఫ్ ఇచ్చారు. మ్యాంగో షేప్ లో వచ్చేటట్లు మనకి ఒక 4 బంచెస్ తీసుకున్నారు. కార్నర్ వచ్చేసరికి మనకి సేమ్ బ్లూ కలర్, ఓన్లీ వన్ సైడ్ బోర్డర్. అది కూడా బ్లూ కలర్ థ్రెడ్ వర్క్, గోల్డ్ కలర్ ఆరో మార్క్స్ టైప్ లో 2 సైడ్స్ బోర్డర్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి పళ్ళు పాట వస్తుంది. ఓకే, శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అన్నమాట. అది కూడా బోర్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనకి బిగ్ సైజ్ బోర్డర్ అన్నమాట. ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే శారీ బేస్ కలర్ రాయల్ బ్లూ కలర్ కాబట్టి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే లోటస్ ఫ్లవర్ అండ్ లీఫ్ వచ్చేటట్లు క్రీపర్ వర్క్ తీసుకున్నారు. దానిపైన మనం చూస్తున్నట్లయితే ట్రీ బంచెస్ తీసుకున్నారు. గోల్డ్ కలర్ జరీతో అంతా కూడా ట్రీ బంచెస్ ఇచ్చి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ అలాగే గోల్డ్ కలర్ జరీ ఇచ్చారు. ఒక బంచ్, ఒక ట్రీ అలా డిజైన్ చేశారు. ఇంకో ట్రీ మనకి కాంట్రాస్ట్ గా పింక్ కలర్ తీసుకున్నారు. ఈ బ్లూ కలర్ బదులు పింక్ కలర్ ఉంటుంది. 2 కలర్స్. టోటల్ శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇలాగే బంచెస్ అనేవి మనకి దగ్గరగా కంటిన్యూ అవుతాయి అనమాట. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది, పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది మనకి. హ్యాండ్స్ కి కడై బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 7000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఈ పట్టు సారీ కాస్ట్ వచ్చేసి మనకి 7000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఇది పట్టులోనే మంచి బ్రైట్ కలర్ పట్టులో కొంచెం డిజైనర్ పట్టు లాగా వస్తుంది. ఫ్యాన్సీ పట్టు వస్తుంది. పళ్ళు చూసినట్లయితే మనకంతా కూడా ఇక్కడ క్రష్ టైప్ లో జరీ తీసుకున్నారనమాట. మనకి మిడిల్ పార్ట్ పళ్ళులో దాని పైన అంతా కూడా పింక్ కలర్ కూడా మనకి క్రష్ లో వచ్చేటట్లు క్రీపర్ ఫ్లవర్ లీఫ్ ఇచ్చారు. దానిపైన ఉన్న వర్క్ టోటల్ గా మనకి ఒక 1/2 మీటర్ అనేది మనకి క్రష్ లోనే ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ గా గోల్డ్, అంటే మనకి గోల్డ్ కలర్ క్రష్డ్ బోర్డర్ వస్తాయి. ఇదంతా కూడా వీవింగ్ లోనే అండి. వీవింగ్ లోనే ఈ క్రష్ బోర్డర్ కింద యారో మార్క్ టైప్ లో ఉన్నటువంటి జిగ్జాగ్ లాగా కడీ బోర్డర్ ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ మిక్స్ ఉన్న బేస్ తీసుకున్నారనమాట. దానిపైన అంతా కూడా క్రష్ లోనే మనకి బేబీ పింక్ తో క్రీపర్ డిజైన్ ఎంబోస్ లుక్ కనిపిస్తుంది. టోటల్ గా మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ ఉంటుంది. ఫుల్ సారీ అంతా అంటే పళ్ళులో డిజైన్ అలాగే సారీ మిడిల్ పార్ట్ లో డిజైన్ అంతా కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుందండి. ఒకటే డిజైన్ ఇచ్చారు ఫుల్ సారీ అంతా కూడా. దీనికి బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ వచ్చేసరికి మనకి దీంట్లో కలర్స్ ఉన్నాయండి? ఉంటాయండి, చాలా కలర్స్ ఉంటాయి. రెడ్, గ్రీన్ కలర్, బ్లూ కలర్ అవైలబుల్ ఉంటాయి. పట్టు బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. హ్యాండ్స్ కి క్రషెడ్ బోర్డర్స్ ఉంటాయి అన్నమాట.
ఈ సారీ కాస్ట్ 3750 పడుతుంది. 3750 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి క్రీమ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ Cream సారీ and అండి. orange. పళ్ళు వచ్చేసరికి మనకి టోటల్ గా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి గ్రీన్ కలర్ అలాగే గోల్డ్ కలర్ తో ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ మనకి బాదం షేప్ లో ఉన్నటువంటి మనకి గోల్డ్ కలర్ తో ఒక బోర్డర్, ఈ బోర్డర్ 2 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మనకి గ్రీన్ కలర్ ఫ్లవర్ ఇచ్చారు, దానికి క్రీపర్ కింద లీఫ్ పార్ట్ అంతా గోల్డ్ ఉంటుంది. అక్కడ జిగ్జాగ్ లాగా ఒక డిజైన్, మళ్ళీ మనకి టెంపుల్ డిజైన్ ఉంటుంది. అది మనకి పళ్ళు పార్ట్. పళ్ళు అనేది ఏంటంటే మనకి కాంట్రాస్ట్ గా తీసుకున్నారనమాట. ఇది శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఆల్టర్నేటివ్ గా ఉంటుంది. మనకి చెక్స్ అనేది ఒక జంపింగ్ డిజైన్ స్టైల్. మనకి బోర్డర్ వచ్చేసి కడీ బోర్డర్ ఇచ్చారు. ఈ చెక్స్ వచ్చినప్పుడు బాక్సెస్ బోర్డర్ లాగా ఉంటుంది అనమాట. క్రీమ్ కలర్ ఇచ్చారు. క్రీమ్ కలర్ పైన అంతా కూడా మనకి రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక ఫ్లవర్ బంచ్, గోల్డ్ కలర్ జరీతో ఒక ఫ్లవర్ బంచ్ ఉంటుంది. ఇంకొక హాఫ్ మీటర్ మనకి చెక్స్ ఇచ్చారనమాట. క్రీమ్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ లో చెక్స్ ఉంటుంది. ఇట్లా ఆల్టర్నేటివ్ గా చూస్తున్నట్లయితే మనకి టోటల్ శారీ అంతా కూడా ఎండింగ్ వరకు కూడా మనకి ఇలాగే ఉంటుంది. జంపింగ్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. దీనికి బ్లౌజ్ పార్ట్ చూసినట్లయితే ఆరెంజ్ కలర్, అంటే పళ్ళు ఏ కలర్ అయితే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ప్లస్ బోర్డర్స్ కూడా సారీలో ఉన్నటువంటి బోర్డర్స్. దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉంటాయండి. కలర్స్ అవైలబుల్ పట్టులో కూడా. ఈ సారీ కాస్ట్ 5100 పడుతుంది. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి బ్లాక్ రాగా సిల్క్ వస్తుంది అనమాట. రాగా సిల్క్ పళ్ళు చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే ఒక 1 మీటర్ దాకా మనకి పళ్ళు తీసుకున్నారు. అది కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ వచ్చేటట్టు జిగ్జాగ్ తీసుకున్నారు. 2 సైడ్స్ మనకి లీఫ్ బోర్డర్ గ్రీన్ కలర్ డాట్ అనమాట. కాంట్రాస్ట్ గా మనకి పళ్ళు ఒక 1 మీటర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బ్లాక్ కలర్ శారీ వస్తుంది. పైన వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ గ్రీన్ కలర్ బోర్డర్, బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ లో గోల్డ్ కలర్, ఇక్కడ బ్లూ కలర్ ఇచ్చారు అనమాట. ఇది మనకి బోర్డర్ షోల్డర్ పార్ట్ బోర్డర్ వస్తుంది. సేమ్ సైడ్ మనకి 2 బోర్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. మిడిల్ పార్ట్ బూటీస్ చూస్తున్నట్లయితే పళ్ళులో మనం ఎక్కడైతే ఎల్లో కలర్ అలాగే గ్రీన్ కలర్ యూజ్ చేసామో అదే కలర్స్ ని మనకి ఇక్కడ ఫ్లవర్ షేప్ లో తీసుకున్నారు. ప్రతి ఫ్లవర్ లో కూడా మనకి మళ్ళీ ఒక గోల్డ్ కలర్ ఫ్లవర్ అనేది యాడ్ చేశారనమాట. ఈ 2 కలర్ ఫ్లవర్స్ అనేవి మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ వస్తుంది. ప్లెయిన్ ఇచ్చారండి. మొత్తం హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ ఉంటుంది. దీంట్లో కూడా మనకి చాలా కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. మనకి ఈ బుటీసే కాకుండా డిఫరెంట్ బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, ప్లస్ డిజైన్స్ కూడా చేంజెస్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 2250 పడుతుంది. 2250 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి జార్జెట్ అండి. ఇంతకుముందు మనం షిఫాన్ చూస్తున్నాం, ఇవి ప్లెయిన్స్. ఇప్పుడు జార్జెట్ మెటీరియల్ వస్తుంది. రెడ్ కలర్ కాంబినేషన్. శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది. ఓకే. బోర్డర్ వచ్చేసరికి మనకి ఏంటంటే కడీ బోర్డర్, గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. దీనికి ఏంటంటే ఈ టైప్ ప్లెయిన్ షిఫాన్స్ కి మనం ఏదైనా మిర్రర్ వర్క్ చేయించుకున్నా బాగుంటుంది, స్టోన్ వర్క్ చేయించుకున్నా బాగుంటుంది. అంటే శారీ మనకి ఇంత సింపుల్ గా ఉంది కాబట్టి మనం వీటికి ప్రింటెడ్ బ్లౌజ్ కానీ వర్క్ బ్లౌజ్ కానీ యూస్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారు. వర్క్ బ్లౌజెస్ కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ వన్ టైం అంటే ఎప్పుడు రెగ్యులర్ గా వర్క్ బ్లౌజెస్ అలా కాకుండా కొంచెం ప్రింటెడ్ టైప్ బ్లౌజెస్ కూడా వేస్తే కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇది ప్లెయిన్ ఏ సారీ మీదకైనా వచ్చేస్తుందండి. ఎందుకంటే దీంట్లో మల్టీ కలర్ బంచెస్ మోడల్స్ ఇచ్చారు కాబట్టి ఆల్ కలర్స్ ఉన్నాయి. జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అన్నమాట. మనకి సెల్ఫ్ లైన్స్ ఉంచి దాని మీద అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేటట్లు మనకి ప్రింట్ చేశారు. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ గా ఉంటుంది. వేసుకున్నప్పుడు దీని లుక్ చాలా బాగుంటుంది అనమాట. కలర్స్ ఉంటాయండి. కలర్స్ చాలా ఉంటాయండి. మనకి ఈ బ్లౌజెస్ కలర్స్ మారుతూ ఉంటాయి, ప్లస్ శారీ కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే. దీని కాస్ట్ ఎంత ఉంది? 770 రూపీస్. ఓన్లీ 770 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చందేరి కాటన్ ఫ్యాబ్రిక్. చందేరి కాటన్ ఫ్యాబ్రిక్. స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ప్లస్ పళ్ళు చూస్తున్నట్లయితే టోటల్ గా మనకి 2 సైడ్స్ జరీ ఇచ్చారు. మిడిల్ లో మనకి క్రష్ టైప్ లైన్స్ టైప్ లో మనకి ఇచ్చేసి జరీ, దానిపైన పికాక్స్ ని డిజైన్ చేశారు. పికాక్స్ కూడా మనం చూస్తున్నట్లయితే పింక్ కలర్ పర్పుల్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో పికాక్స్ ఇచ్చారనమాట. ఒక బోర్డర్ లాగా అది మనకి పళ్ళు పాటు ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ ప్లెయిన్, కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. ఇది ఓన్లీ వన్ సైడ్ బోర్డర్ మాత్రమే. వన్ సైడ్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ తో మ్యాంగో డిజైన్, గ్రీన్ కలర్, పింక్ కలర్, 3 కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో మనకి మ్యాంగోస్ ఇచ్చారన్నమాట. చిన్న చిన్న మ్యాంగోస్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా కవర్ చేశారండి. కింద బోర్డర్ లో మనకి వేరియేషన్ ఉంటుంది. కింద బోర్డర్ ఏంటంటే మనకి కడీ బోర్డర్ తీసుకున్నారు బిగ్ సైజ్ లో. దాని పైన అంతా కూడా మనకి పళ్ళులో ఏదైతే పికాక్స్ చూసామో అవే పికాక్స్ ని మనకి బోర్డర్ అంతా కూడా దగ్గరగా అంటే ఆపోజిట్ వర్షన్ లో మనకి డిజైన్ ఇచ్చారు. 2.5 మీటర్స్ అండి సారీ అంతా కూడా మనకి ఫుల్ సారీ. ఓకే. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ వస్తుంది. సేమ్ కలర్, పళ్ళు సేమ్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఇచ్చారు.
పైన వచ్చేసరికి కడ్డీ బోర్డర్ స్మాల్ సైజ్ ఉంటుంది, కింద బిగ్ సైజ్ ఉంటుంది. కాకపోతే దానిపైన డిజైన్ అనేది మిస్ చేశారు. ఈ సారీ కాస్ట్ 1550 రూపీస్. 1550 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కొల్లాం టొమాటో రెడ్ కలర్, సిల్క్. కొల్లాం సిల్క్. ఓకే, టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి. కాంట్రాస్ట్ పళ్ళు మనకి డార్క్ మజంతా పింక్ వస్తుంది అనమాట, కొంచెం పర్పుల్ షేడ్ మిక్స్ ఉంటుంది. ఇక్కడంతా కూడా మనకి బోర్డర్ అనేది ఇవ్వకుండా మామూలు ఇక్కడ వన్ సైడ్ బోర్డర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ జరీతో మనకి లీఫ్, ఇక్కడ సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ తో ఒక బంచ్ ఇచ్చారనమాట. ఇక్కడ కడీ బోర్డర్స్ మనకి 2 sides గోల్డ్ కలర్ తీసుకొని దాని వరకు కట్ వర్క్ లాగా లీఫ్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ లో మనకి సిల్వర్ కలర్ జరీతో జిగ్జాగ్ లాగా డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ బోర్డర్స్ ఉంటాయి. పైన వచ్చేసరికి మనకి ఏంటంటే పింక్ అండ్ గోల్డ్ తో మనకి బోర్డర్ ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చి దానికి మనకి కట్ వర్క్ లాగా లీఫ్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది మనకి షోల్డర్ పార్ట్ స్మాల్ సైజ్ లో ఉంటుంది. డిజైన్ మాత్రం సేమ్ డిజైన్ కింద కూడా కంటిన్యూ అవుతుందండి. కాకపోతే ఇక్కడ ప్లెయిన్ బోర్డర్ ఏదైతే ఉందో అది మనకి లెంతీగా ఇచ్చారు, బిగ్ సైజ్ లో తీసుకున్నారు. దానిపైన బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ టమోటా పింక్ ఏదైతే ఉంటుందో దీనిపైన అంతా కూడా మనకి లోటస్ ఫ్లవర్స్ బడ్స్ ఎలా ఉంటాయో ఆ షేప్ లో మనకి కొంచెం బిగ్ సైజ్ లోనే ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది దగ్గరగా. దీనికి బ్లౌజ్ సేమ్ కాంట్రాస్ట్ పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది. మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ తోనే ఇచ్చారండి. సారీలో 2 sides వేరియేషన్, అంటే కొంచెం లెంతీగా కింద బోర్డర్ ఇచ్చారు కదా, అదే టైప్ లో పైన స్మాల్ సైజ్, కింద మనకి కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 3500 పడుతుంది. 3500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఇది బెనారస్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ బేబీ పింక్ కలర్. బనారస్ కోట పళ్ళులో బేబీ పింక్ కలర్స్ ఇచ్చారు. బేబీ పింక్ కలర్ మీద సెల్ఫ్ వీవింగ్ లోనే బేబీ పింక్ తో డిజైన్ ఇచ్చారు. ఫ్రిల్స్ టైప్ లో కూడా హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఇచ్చారనమాట. ఫ్రిల్స్ థ్రెడ్స్ తో ఇచ్చారు, నాట్స్ వేసారు. ఇది మనం శారీ చూస్తున్నట్లయితే గ్రీన్ కలర్ పైన గోల్డ్ కలర్ పైపింగ్ తీసుకున్నారు. చిన్న పైపింగ్ వచ్చింది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్, నియోన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దాని మీద కూడా మనకి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ తోనే స్ట్రైట్ లీఫ్ లైన్స్ ఉంటుంది. కింద బోర్డర్ మనకి స్కర్ట్ బోర్డర్ లాగా తీసుకున్నారనమాట. ఇది వచ్చేసి బేబీ పింక్ తో మనకి లీఫ్ థ్రెడ్ వర్క్ తో ఇచ్చారు. ఇక్కడ జిగ్జాగ్ లాగా మనకి జాయింట్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్ అనేది మనకి ఎల్ షేప్ లో వచ్చిందండి. పళ్ళు అండ్ కింద బోర్డర్ లో వచ్చే విధంగా ఉంది. టోటల్ దీనికి బ్లౌజ్ గోల్డ్ ఇస్తారండి. ప్యారెట్ గ్రీన్ కలర్ కి అలాగే కింద పింక్ కలర్ కి కూడా 2 sides ఎడ్జెస్ లో మనకి ఒక చిన్న బోర్డర్ లాగా గోల్డ్ కలర్ వచ్చింది కదా, ఆ కలర్ కాంబినేషన్ తో మనకి ఇక్కడ బ్లౌజ్ ఇచ్చారు. ఎటువంటి బోర్డర్స్ ఇవ్వకుండా టోటల్ గా ప్లెయిన్ ఇచ్చారు. మనకి ఏ కలర్ అయితే ఇష్టపడతామో, అంటే ప్యారెట్ గ్రీన్ కానీ లేదు అంటే బేబీ పింక్, ఆ 2 colors తో ఏదైనా గోట్ వర్క్ చేయించుకోవచ్చు. దీంట్లో కలర్ చాయిస్ ఉందండి, ఎల్లో అండ్ పింక్ ఇలా కలర్. ఓకే, ఈ సారీ కాస్ట్ 1650 రూపీస్. 1650 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. టసర్ సిల్క్, లైట్ పీచ్ టసర్ సిల్క్. బోర్డర్స్ మాత్రం బ్రైట్ గా ఇచ్చారండి. జరీ బోర్డర్స్ అయినప్పటికీ కొంచెం బ్రైట్ గా కనిపించే విధంగా మంచి షైనింగ్ వచ్చాయి బోర్డర్స్. బోర్డర్ వచ్చేసి మనకి కడీ బోర్డర్ వస్తుంది అనమాట. సాటిన్ టైప్ ఆఫ్ బోర్డర్. మళ్ళీ ఇక్కడ చూస్తున్నట్లయితే మనం శారీ అంటే పళ్ళు మనకి ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా జస్ట్ ప్లెయిన్ కడీ బోర్డర్ ఇచ్చేసారు. ఇక్కడ షోల్డర్ పార్ట్ కడీ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఏంటంటే పీచ్. ఈ కలర్స్ అనేవి చాలా ప్లెజెంట్ కలర్స్ అండి, లైట్ కలర్ కాంబినేషన్. పై పార్ట్ అంతా కూడా షోల్డర్ పార్ట్ ప్లెయిన్ ఇచ్చారు. మెయిన్ ఈ శారీకి కింద డిజైన్ అనమాట. కింద కడీ బోర్డర్ ఇచ్చి దానిపైన మనకంతా కూడా బంచెస్ లాగా ట్రీ బంచెస్ ఇచ్చారు. ఇక్కడ క్రీపర్ బంచెస్, ఇక్కడంతా క్రీపర్ పార్ట్ గోల్డ్ కలర్. బంచెస్ వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ స్మాల్ సైజ్ లో సిల్వర్ కలర్ జరీతో ఇచ్చారనమాట. ఈ డిజైన్ అనేది సారీ ఎండింగ్ వరకు కూడా మనకి కంటిన్యూ చేశారండి. ఎక్కడ కూడా మిస్ చేయకుండా మొత్తం కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ మనకి అంటే పళ్ళు కాంట్రాస్ట్ రాలేదు కాబట్టి బ్లౌజ్ కూడా సెల్ఫ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఓకే, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ బోర్డర్ ఎట్లాగో ఇక్కడ ఉంది కాబట్టి ఈ కలర్ అయితేనే బాగుంటుంది బ్లౌజ్ కూడా. వేరే కలర్స్ అనేది మనకి డార్క్ కలర్స్ ఏం లేవు. ఈ సారీ కాస్ట్ 3450 పడుతుంది. నెక్స్ట్ వెరైటీ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కోటా డిజైనర్ ప్యాటర్న్ స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చింది. కోటా ఫ్యాబ్రిక్. బోర్డర్స్ వచ్చేసరికి గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కలర్ తో లైన్స్ లాగా మనకి బోర్డర్ ఇచ్చారు. 3 sides మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక దాని కింద చూస్తున్నట్లయితే ప్రింటెడ్ కూడా ఒక బోర్డర్ ఇచ్చారు. మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ప్రింటెడ్ ఇచ్చారు. ఇది కూడా మనకి 3 sides కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ శారీ.
మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు, కింద మాత్రం మనకి కొంచెం డిజైనర్ గా ఉంటుంది బోర్డర్ అనేది. అంటే పైన బోర్డర్ ని కంటిన్యూ చేస్తే ఇక్కడ లైట్ గ్రే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానికి మిడిల్ పార్ట్ ఏం చేశారంటే మనకి గ్రే కలర్ తో ట్రీని డిజైన్ చేసి లీవ్స్ అన్ని కూడా మనకి లైట్ గ్రే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పికాక్స్ అన్ని కూడా పింక్ కలర్ గ్రే కలర్ మెయిన్ కలర్. దీని పైన మనకి ప్రింటెడ్ బోర్డర్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా దీంట్లో కలర్ చాయిస్ ఉందండి? అంటే ఉంటాయండి, డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి చాలా ఉంటాయి. సేమ్ ప్రింట్లు కాకపోయినా డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి. అంటే ఈ ఫ్యాబ్రిక్ లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి. అలాగే బోర్డర్ లో ఏ ఫ్యాబ్రిక్ అయితే మనకి యూస్ చేశారో స్లేట్ కలర్ కాంబినేషన్ మీద స్ట్రోక్స్ టైప్ ఆఫ్ లైన్స్ తో సేమ్ ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ కింద ఇచ్చారు. అంటే టోటల్ గా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2250 పడుతుంది. 2250 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసరికి మనకి ఇది లైట్ వెయిట్ బనారస్ సిల్క్, క్రీమ్ కలర్ బనారస్ సిల్క్. ఓకే, ఇది పళ్ళు అంటూ జస్ట్ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ తోనే పళ్ళుని డిజైన్ చేశారు. మనకి ఆరెంజ్ కలర్, లైట్ బ్రిక్ కలర్, అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్ మనకి తీసుకొని డిజైనర్ గా ఇచ్చారనమాట. మనకు ఒక థ్రెడ్ వర్క్ తో మనకి డిజైన్స్ ఇచ్చారు. ఆ డిజైన్ అనేది మనకి ఎల్ షేప్ లో ఉంటుంది. బోర్డర్ పళ్ళు ఎండింగ్ బోర్డర్ ప్లస్ శారీ కింద బోర్డర్ లో మనకు ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైపింగ్ వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో పైపింగ్ తీసుకున్నారు. చిన్న గోట్ వర్క్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ పైన మనకి చిన్న చిన్న లీఫ్ బుట్టి ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ తో తీసుకున్నారనమాట. సారీ మొత్తం వస్తుంది, మొత్తం వస్తుంది. కింద బార్డర్ కూడా మనం చూసినట్లయితే మనకి పళ్ళు ఎండింగ్ లో ఉన్న బార్డర్ ని శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. సారీ త్రూ అవుట్ సారీ ఎండింగ్ వరకు కూడా సారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ చిన్న చిన్న బుటీస్ ని ఇచ్చారనమాట. లీఫ్ వర్క్ స్టైల్ సింగిల్ లీఫ్ ని క్రియేట్ చేశారు. ఎండింగ్ వరకు మనకి ఆరెంజ్ కలర్ తోనే ఇచ్చారు. దీనికి బ్లౌజ్ సేమ్ చాక్లెట్ కలర్ అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు. పైపింగ్ వచ్చింది కాబట్టి. లేదు అంటే కనుక మొత్తం ఆరెంజ్ కలర్ కానీ దాంట్లో అంటే 2 to 3 కలర్స్ యాడ్ చేశారు కదా బోర్డర్స్ లో. ఆ కలర్స్ లో ఏ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. లేదు అంటే అవే కలర్స్ లో ఇదే సేమ్ అంటే ఫ్యాబ్రిక్ కి గోట్ వర్క్ చేయించుకోవచ్చు. దీనికి వన్ సైడ్ మాత్రం గోట్ వర్క్ ఇచ్చారు శారీలో ఉన్నట్టే. ఈ సారీ కాస్ట్ 3400 పడుతుంది. 3400 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది జార్జెట్ అండి, బ్లాక్ కలర్ జార్జెట్ డిజైనర్ సారీ అన్నమాట. మనకి ఇది ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నట్లయితే ఇక్కడంతా కూడా మనకి బ్లాక్ కలర్ రా సిల్క్, వైట్ కలర్ షిమ్మర్ తీసుకొని దానిపైన మనకి బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. బ్లాక్ కలర్ పైపింగ్, సిల్వర్ కలర్ పైపింగ్. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 3 sides కంటిన్యూ అవుతుంది. ఇక్కడ జార్జెట్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. మనకి కింద చూసినట్లయితే మనకి ఇక్కడ లేస్ నెట్టెడ్ తో మనకి ఒక రోజ్ ఫ్లవర్స్ వైట్ అలాగే బ్లాక్ కలర్ తో ఒక ఫ్లవర్ డిజైన్ చేసి దానికి చుట్టూ మనకి మోతీ వర్క్ ఇచ్చారు. ఎంబ్రాయిడరీ వైట్ వర్క్ ఇచ్చేసి మనకి మల్టీ కలర్ స్టోన్స్ ఇచ్చారనమాట. ఈ రోజ్ ఫ్లవర్ బంచెస్ అనేవి టోటల్ షోల్డర్ అంతా కూడా మనకి అక్కడక్కడ. మెయిన్ ఈ శారీకి కింద సైడ్ బోర్డర్ అండి. ఫుల్ ఒక టర్నింగ్ క్రీపర్ తో ఎక్కడ కూడా థ్రెడ్ వర్క్ అనేది ఎక్కువ కనిపించకుండా ఆ లైట్ గా వైట్ కలర్ ఏదైతే ఉందో చాలా తక్కువ యూస్ చేశారు థ్రెడ్ వర్క్ అనేది. మిగిలినంతా కూడా ఎక్కువ ఎంబోజ్ లుక్ అండ్ ఈ నెటెడ్ ఫ్యాబ్రిక్ అండ్ ఈ స్టోన్ వర్క్ ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఈ డిజైన్ మొత్తం కూడా అప్ అండ్ డౌన్స్ వచ్చే విధంగా, అంటే కొంచెం హాఫ్ బోర్డర్ కట్ బోర్డర్ లాగా కవర్ అయ్యే విధంగా ఓన్లీ 2.5 meters షోల్డర్ పార్ట్ మొత్తం కూడా కవర్ చేశారు. షోల్డర్ పార్ట్ తర్వాత ఇంతకు ముందు మనం షోల్డర్ పార్ట్ లో ఏవైతే చిన్న చిన్న బుటీస్ చూసామో ఆ బుటీస్ ని ఇచ్చారనమాట. ఫుల్ శారీ అంతా కూడా అక్కడక్కడ క్రీపర్ పార్ట్ కూడా ఎక్కువ యాడ్ అయినట్టుంది. ఇది కుచ్చిళ్ళ పార్ట్ లో వస్తుంది మనకి. బ్లౌజ్ ఎలా ఇచ్చారండి? దీనికి బ్లాక్ జార్జెట్ మెటీరియల్ సేమ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. హ్యాండ్స్ కి మనకి ఆ ఫ్లవర్స్ ఇచ్చారు, 3 flowers ని. బోర్డర్ సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 3500 పడుతుంది. 3500 రూపీస్ కి ఈ టోటల్ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి జార్జెట్. ఇది కూడా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లంగావని టైప్ శారీ అన్నమాట. ఎల్లో అండ్ ప్యారెట్ గ్రీన్ ఉంటుంది, మస్టర్డ్ ఎల్లో, మనకి మ్యాంగో ఎల్లో షేడ్ వస్తుంది. పైన బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ బేబీ పింక్ కలర్ పైపింగ్, మస్టర్డ్ ఎల్లో కలర్ రా సిల్క్ బోర్డర్, సిల్వర్ కలర్ బోర్డర్, పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 sides కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మ్యాంగో ఎల్లో జార్జెట్ మెటీరియల్, మనకి కొంచెం మార్బుల్ జార్జెట్ మెటీరియల్ ఉంటుంది. శారీ అంతా 2.5 meters వరకు మనకి ప్లెయిన్ ఎల్లో షేడ్ వస్తుంది. జార్జెట్ మెటీరియల్. ఇది లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది మనకి. కింద చూస్తున్నట్లయితే మనకి ఆ బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ దాని పైన అంతా కూడా మ్యాటీ వర్క్ ఇచ్చారు అనమాట. టోటల్ పార్ట్ అంతా మ్యాటీ వర్క్ ఫ్లవర్స్ ఇచ్చి దానిపైన స్టోన్ వర్క్ ఇచ్చారు. మొత్తం అంటే కుచ్చిళ్ళ తర్వాత నుంచి స్టార్ట్ చేసి మొత్తం ఇదే వస్తుంది, ఇదే వర్క్ వస్తుంది మనకి. ఓకే. బ్లౌజ్ చూసినట్లయితే మనకి బోర్డర్ లో పింక్ కలర్ అనేది యాడ్ చేశారు కదా ఇక్కడ. ఆ కలర్ కాంబినేషన్ అంటే టోటల్ గా మనకి 3 colors ఇచ్చారు. ఎల్లో కలర్ షోల్డర్ పార్ట్, లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కుచ్చిళ్ళ పార్ట్, బ్లౌజ్ చూసినట్లయితే పింక్ కలర్. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ ని హ్యాండ్స్ పార్ట్ లో కవర్ చేశారు.
ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 3000 పడుతుంది. 3000 రూపీస్కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. డిజైనర్ శారీ, లంగావని స్టైల్ అండి. అవునండి. జార్జెట్ లో మనకి పింక్ కలర్ బేస్ లో సెల్ఫ్ థ్రెడ్ డాట్స్ వస్తాయి, దానికి గోల్డ్ కలర్ షిమ్మర్ యాడ్ చేశారనమాట. మంచి షైనింగ్ ఉంది. ఇది బార్డర్ వచ్చేసి మనకి రా సిల్క్ పింక్ కలర్, ఇక్కడ గోల్డ్ కలర్ సెల్ఫ్ డిజైన్ వచ్చినటువంటి మళ్ళీ పైపింగ్ ఇచ్చారు. ఈ బార్డర్ మనకి శారీ 3 సైడ్స్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ ఈ గోల్డ్ కలర్ సెల్ఫ్ డాట్స్ పైన మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు గోల్డ్ కలర్ కాంబినేషన్ లో. కుందన్స్ ఇది 2.5 మీటర్స్ కంటిన్యూ అవుతుందా? 2.5 మీటర్ తర్వాత మనకి క్రీమ్ కలర్ జార్జ్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు మనకి ఇక్కడ. ఈ షిఫాన్ ఫ్యాబ్రిక్ గోల్డ్ కలర్ దగ్గర కలర్ కాంబినేషన్ పైన గోల్డ్ కలర్ తోనే లెంతీగా కనిపించే విధంగా సన్నటి టెంపుల్స్ ని, మరీ బ్రాడ్ లైన్స్ లాగా కాకుండా సన్నటి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ని మనకి హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ చేశారనమాట. అంతేకాకుండా సారీలో ఇంతకు ముందు మనం షోల్డర్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ చూసామో ఆ బోర్డర్ తో పాటు బేబీ పింక్ లోనే కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ తో సర్కిల్స్ టైప్ ఆఫ్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి లోపల గోల్డ్ కలర్ యాడ్ చేశారు. ప్లస్ చిన్న చిన్న కుందన్స్ ని కూడా ఇచ్చారు. అంటే ఎక్స్ట్రా ఈ బోర్డర్ అనేది ఇక్కడ మనకి క్లియర్ గా మెన్షన్ అవుతుంది చూడండి. అంటే ఈ షోల్డర్ పార్ట్ లో ఉన్న బోర్డర్ కి కుచ్చిళ్ళ పార్ట్ లో బోర్డర్ కి వేరియేషన్ అనేది కనిపిస్తుంది. క్రీమ్ కలర్ బేస్ మీద ఇంకా టోటల్ సారీ అంతా కూడా కవర్ చేశారు. దీనికి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారు? క్రీమ్ కలర్ వస్తుంది, ఫ్రిల్ పార్ట్ కలర్ కాంబినేషన్ సేమ్ వస్తుంది. ఓకే, కుచ్చిళ్ళ పార్ట్ లో ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ అండి. టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ వస్తుంది, స్టోన్స్. సారీలో 3 సైడ్స్ కామన్ గా ఉన్నటువంటి బోర్డర్ ని ఇచ్చేసి ఇట్లా మనకి స్టోన్ వర్క్ కూడా యాడ్ చేశారనమాట. ఒక టెంపుల్ టైప్ లో ఒక ఇట్లా డిజైన్ ఇచ్చారు కుందన్స్ లో. ఈ సారీ కాస్ట్ 2100 పడుతుంది. 2100 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. మనం ఈ షోలో కొన్ని సారీస్ మాత్రమే మనం చూపిస్తున్నామండి. ఇంకా ఈ షోరూమ్కి వచ్చినట్లయితే, అంటే విఘ్నేశ్వర సిల్క్స్కి కనుక వన్స్ మీరు వచ్చినట్లయితే కనుక నంబర్ ఆఫ్ డిజైనర్ సారీస్ చూడొచ్చు. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడ తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.